షలోం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 25 వర్స్ 34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వార్లారా రండి, లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. Then the king will say to those on his right, Come you who are blessed by my Father, take your inheritance, the kingdom prepared for you since the creation of the world. ఈ పై వచనం ప్రకారము గొర్రెలు మేకలుగా విభజింపబడినటువంటి గుంపును గూర్చి యేసయ్య ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. యేసునందున్న వారు కుడివైపునకు చేర్చబడి ఉంటారు. వీరంతా అవసరతల్లో ఉన్న వారిని ఆదుకున్నవారు, వారి అవసరతలలో పరామర్శించిన వారు అని యేసయ్య అంటున్నారు. అల్పులైన వారిలో ఏ ఒక్కరికి ఇలా మనం చేసినా కూడా అది తనకు చేసిన దానితో సమానమని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. ఇలాంటి వారికి పరలోక రాజ్యంలో బ్రహ్మాండమైన స్వాగతం లభిస్తుందట. మనం స్వతంత్రించుకోబోయే రాజ్యము లోకం పుట్టినది మొదలుకొని మన కొరకు సిద్ధపరచబడినదని తెలుసుకుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ లోకంలోని వారి దృష్టిలో మనం ఎన్నికలేని వారుగాను, ఎందుకు చేతకాని వారుగాను ఎంచబడవచ్చుగాక. గుర్తుంచుకుందాం, పరలోకంలో మన ఫలం అధికమవుతుందని ఎరిగి ఆ అక్షయ రాజ్యం కొరకు నిరంతరం సిద్ధపడదాం, తోటి వారిని సిద్ధపరుద్దాం. హల్లెలూయా. అత్యంత ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మేమంతా మీరు ఆశించిన రీతిన ఈ లోకంలో జీవించి మీరు మా కొరకు సిద్ధపరిచిన రివార్డ్స్ అందుకోవటానికి తగిన వారంగా కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.